ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు మరికొంతమందిని అరెస్టు చేశారు. సింగినగర్కు చెందిన 5 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా టీడీపీ నాయకుడు దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దుర్గారావు విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమాకు అత్యంత సన్నిహితులని తెలుస్తోంది. అయితే పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు మరికొంతమందిని అరెస్టు చేశారు. సింగినగర్కు చెందిన 5 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా టీడీపీ నాయకుడు దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దుర్గారావు విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమాకు అత్యంత సన్నిహితులని తెలుస్తోంది. అయితే పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, మీ ఆడియో మ్యూట్ లో ఉందండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇటీవల సీఎం పై జరిగినటువంటి రాయి దాడి ఘటనకు సంబంధించినటువంటి మరి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే దీనికి సంబంధించి విజయవాడ పోలీసులు పెద్ద ఎత్తున మరి విచారణ అయితే చేస్తున్నారు. దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న ఎవరైతే ఉన్నారో సింగినగర్ చెందినటువంటి 5 యువకుల్ని మైనర్ల అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు ఈ రోజు తాజాగా తెలుగుదేశానికి సంబంధించిన నాయకుడు దుర్గారావుని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత విచారణ అయితే కొనసాగుతుందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే విచారణ మరి దుర్గారావుని టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి దుర్గారావుని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎటువంటి విచారణ జరుగుతుందనేది కూడా కొంత గోప్యంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు దుర్గారావుని మరి టీడీపీ అదుపులోకి తీసుకున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారంగా మారుతుంది. అంతేకాకుండా కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యులు వరవరావు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి రాయి ఘటనకు సంబంధించినటువంటి అంశంలో మరి టీడీపీ సెంట్రల్ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బోండా ఉమాని ఇరికించే ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది చెప్పినటువంటి మాటల మేరకు మరి దుర్గారావుని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఏదైతే అమాయక యువకులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పోలీసులు మరి సరైన విధంగా విచారణ జరపాలి. అంతేకాకుండా ఇటువంటి అక్రమ మార్గంలో విచారణ జరిగితే దోషులు దొరకరని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ రోజు అదుపులోకి తీసుకున్నటువంటి దుర్గారావుకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఈయన బోండా ఉమాకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆయన బోండా ఉమాకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి దుర్గారావును అదుపులోకి తీసుకోవడంతో ఈ కుట్రలో టీడీపీకి భాగస్వామి ఉందని చెప్పేందుకే పోలీసు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు అని కూడా కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి విచారణలో 5 యువకుల విచారణలో ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది అందులో యువకుడు మైనర్ ఎవరైతే ఉన్నారో అతను సతీష్ కు సంబంధించినటువంటి అతనే జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరారు. జగన్మోహన్ రెడ్డి మీద విసిరినటువంటి రాయి కూడా ఒకసారి పరిశీలిస్తే దీనికి టైల్స్ కు సంబంధించినటువంటి రోడ్లు పక్కన ఉన్నటువంటి టైల్స్ వేస్తుంటారు. వేస్తున్నటువంటి టైల్స్ కు సంబంధించినటువంటి రాయితో మరి ముఖ్యమంత్రి మీద దాడి జరిగిందని కూడా ఇప్పటికే కొంతమంది తెలియజేసిన పరిస్థితి. అయితే ఈ యువకులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా మరి ఈ రోజు టీడీపీ నాయకుడు దుర్గారావుని అదుపులోకి తీసుకున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇవే ఖచ్చితంగా దీనికి సంబంధించిన పోలీసులు అయితే అధికారికంగా ఇప్పటికి కూడా ఇటువంటి వివరాలు కూడా వెల్లడించలేదు. ఇంతటి కూడా ఒక ప్రకటన కూడా చేయలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ కమిషనర్ పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ప్రాంతీయ తాట మేరకు కొంత ముమ్మరంగా దర్యాప్తు జరుగుతుంది, విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి వివరాలు అయితే వెల్లడించలేమని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఈ రోజు కానీ రేపు కానీ వెల్లడించే పరిస్థితి ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఏది అయినప్పటికీ కూడా విజయవాడకు సంబంధించినటువంటి విజయవాడలో జరిగినటువంటి సీఎం రాయి ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని మాత్రం
చెప్తున్నారు కానీ ఏది కూడా అధికారికంగా ఒక ప్రకటన జారీ చేయలేదు. అయితే యువకులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. మా తమకు అన్యపుణ్యం తెలియనటువంటి యువకుల్ని తమ బిడ్డల్ని తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఇది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కేసులో తాము మరి అదుపులోకి తీసుకోవట్లేదని తప్పుతో చెప్పారని, అయితే ఇప్పుడే కొద్ది సమయం విచారణ చేసి మీ పిల్లలు పంపిస్తామని తమతో చెప్పారని కూడా తల్లిదండ్రులు ప్రత్యక్షంగా చెప్తున్న పరిస్థితి. అయితే అంతేకాకుండా ఈ రోజు జరిగినటువంటి తాజా పరిస్థితిని చూసుకుంటే మరి విజయవాడలో కొంత కలకలం రేగిందని కూడా చెప్పుకోవచ్చు. మరికొంతమంది మరి విచారణ సమయంలో టీడీపీ నాయకులు కొంతమంది అరెస్ట్ చేస్తారని కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వస్తున్న నేపథ్యంలో దుర్గారావు విచారణ తర్వాత ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయని కూడా కొంత ఆసక్తికరంగా మారింది. టీడీపీలో కొంత ఉత్కంఠగా భర్తీగా సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలో జరిగినటువంటి దాడి బోండా ఉమా చేశారని కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మరి ఆరోపిస్తున్నారు, విమర్శిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏకంగా ఎన్నికల సంఘానికి కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో కొంతమంది పేర్లు కూడా పేర్కొంటూ వారు ఏదైతే వీసీకి ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు మేరకు ఇప్పటికి కూడా కొంత చర్యలు అయితే తీసుకోవాల్సి ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద ఈసీ కూడా సీరియస్ అయింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఇటువంటి దాడులు జరగడం కూడా పోలీసు శాఖ మీద పెద్ద ఎత్తున సీరియస్ గా భావించాలి, సీరియస్ గా నివేదిక సమర్పించాలనే నేపథ్యంలో మరి పోలీస్ కమిషనర్ క్రాంతినారాయణ టాటా ఇప్పటికే పోలీసు ఎన్నికల సంఘానికి అయితే ఒక నివేదిక సమర్పించారు. ఖచ్చితంగా తాము పెద్ద ఎత్తున మరి దీనికి సంబంధించినటువంటి అంశాల్లో తాము చర్యలు తీసుకున్నాము, దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మరి ఎటువంటి వివరాలు వెల్లడించలేమని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపు కానీ ఈ ముఖ్యమంత్రి రాయి ఘటనకు సంబంధించినటువంటి అంశం మరి పోలీసులు వెల్లడించే అవకాశం ఉండడంతో మొత్తంగా చూసుకుంటే ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లోనే మరికొద్ది గంటల్లోనే పోలీసుల నుంచి ఒక స్పష్టత వస్తే గానీ దీని వెనక ఎవరు ఉన్నారు, దీని వెనక కుట్రకోణం ఉందా లేకపోతే ఆగిపోయే పన్నాయని కూడా కొంత ఆదిశకు కూడా విచారణ చేస్తున్నారు. పోలీసులు అయితే పెద్ద ఎత్తున విచారణ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా పోలీస్ కమిషనర్ మరి దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది మొత్తంగా మరి సీఎం రాయి దాడి ఘటనకు సంబంధించిన తాజా పరిస్థితులను గురించి చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.